మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని చిన్న మాట చదువుకుందాం. ఎక్కువసేపు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎఫెసీ సంఘానికి పౌలు రాసిన పత్రిక 5:13 చదువుదాం. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. చాలు చదువుబడిన వాక్య భాగమును పరిశుద్ధాత్మ దేవుడే మన గమనంలోనికి తీసుకువచ్చి మన బ్రతుకులోని సంస్కరణ విషయమై దీన్ని వినియోగపరిచి మనలో గొప్ప కార్యం దేవుడు జరిగించును గాక. ఇక్కడ ఏమన్నాడు? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత, వెలుగు అసలు లోకమునకు వెలుగెవరు? యేసయ్యనే. యేసయ్య తేజోమయుడైన వెలుగైన దేవుడు ప్రత్యక్షం చేస్తాడట. అసలు ప్రత్యక్షం అంటే ఏమిటి? ప్రత్యక్షం అంటే ఏమిటి? అక్షము అంటే కన్ను కదా. విశాలాక్షి అంటే పెద్ద కళ్ళు ఉన్నారు, తెలుసుకున్నాం. విశాలాక్షి. కామాక్షి అంటే కోరికలతో చూసేది. కామాక్షి అంటే కోరికలు చూసేది. మొన్న నేను పోయిండు కామాఖ్యలో దిగాడు కదా. అదేమో ఏం పేరు? కామాఖ్య. నేను కూడా పోయినా 2011లో పోయినా, 2011లో. యాక్చువల్ ఏంటంటే కామాక్షి టెంపుల్ అది. అక్కడ అస్సాం వాళ్ళకు క్ష అనే పదం ఉంటుంది. అస్సాంలో క్యా అని ఉంటుంది. కామాక్షి అనకుండా కామాఖ్య అంటారు. నేను అడిగిన, బాబు క్షి అని ఉంటుంది కదా, కామాక్షి కదా అంటే, మాకు ఉన్నది క్యానే అంటాం మేము అన్నాడు. మరి తుమ్మస్తే ఎట్లా మీరు అక్కి అంటారా అన్నది. అక్షి అనాలి కదా, తుమ్మస్తే ఏమనాలి? అక్కి అంటారా అని అడిగి వెళ్ళినప్పుడే నవ్వు. కనుక అక్షము అంటే కన్ను, విశాలాక్షి అంటే పెద్ద కళ్ళు, కామాక్షి అంటే కోరికతో ఉన్న కన్ను, అలాగే జలజాక్షి అంటే నీటితో నింపబడిన కన్ను. అక్షం అంటే కన్ను. అయితే కంటిలో ఉండే వాటిని ఏమంటారంటే అక్షతంత్రులు అంటారు. జ్ఞాననాడుల్లో మన దాంట్లో ఉన్న కంటికి ఉన్నటువంటి ఏవైతే నాడులు ఉంటాయో జ్ఞాననాడులు, వాటిని అక్షతంత్రులు అంటారు. అంతేనా సార్? సైన్స్ వాళ్ళు ఉండదు కదా, వెంటనే దెబ్బ కొడతారు మనల్ని, అట్లయితే అంటారు. అందుకే అన్ని వైపులా మనం కవర్ చేసుకోవాలి. కనుక అక్షము అంటే కన్ను. నీ కంటి ముందుకు అంతవరకు నువ్వు చూడని విషయాన్ని దేవుడే తెచ్చి చూపిస్తాడు. అప్పటిదాకా నువ్వు బైబిల్ చదువుతుంటావు, నీకు ఎప్పుడు కనబడదు. కానీ సడన్ గా ఒకరోజు దేవుడు ఆ సత్యాన్ని నీ కంటి ముందు తెచ్చి పెడతాడు. అదే దావీదు యొక్క ప్రార్థన. 119వ కీర్తన 118వ వచనంలో ఆ మాట దావీదు ప్రార్థనలో మనం చూస్తాం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఏమండి ధర్మశాస్త్రంలో ఏమున్నాయట? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయట. మీరు బైబిల్ చదువుకుంటే ఎప్పుడన్నా అబ్బా అన్నారా? బైబిల్ చదువుకుంటా ఏమున్న సంగతి అని ఎప్పుడన్నా ఫీలింగ్ కలిగిందా? వాస్తవానికి చాలా అరుదుగా కదా. అయితే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు ఏమున్నాయి? ఆశ్చర్యమైన సంగతులు ఏమున్నాయో చిన్నగా మనము బైబిల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, బైబిల్లో
చాలా విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకు. దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు మొదటి అధ్యాయము, మొదటి 7 వచనాలు చదవండి. టకటకటకటక చదవండి. ఆ ఆ ఆ ఆ ఏమండి, ఏమైనా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయా? చెప్పాలి మీరు. ఉన్నాయా? మరి ఎట్లా ఆనందిస్తామండి? సరే, 5 నుండి చదువుతానన్న. మాగోగు, యావాను, తుబాలు, రిఫోతు, తుగర్మ, యవాను కుమారులు. ఏమైనా ఆశ్చర్యమైన సంగతులు కనబడ్డాయా? ఎట్లా చెప్తామండి? 8 నుండి చదువు సంవత్సరం. మొదటి దినవృత్తాంతంలో మొదటి అధ్యాయము 8వ వచనం. మీరు ఆశ్చర్యమైన సంగతులు చూడాలి బైబుల్. ఇప్పుడు లూదీయులు, అనామీయులు, లెహబీయులు, నఫ్తీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీయులు, వంశకర్త అయిన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిశ్రాయిము సంతతి వారు, కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదు, హేతును కనెను, యబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, షెమారీయులు, హమాతీయులు అతని సంతతి. ఏమైనా ఆనందపడతామా చెప్పండి? ఆశ్చర్యకరమైన సంగతులను చూపెట్టమన్నాడు కదా. మరి బైబిల్ చదువుతున్నాం కదా, ఏమైనా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి ఇంట్లో? ఉన్నాయా లేవో చెప్పండి మీరు. అవునన్నారు, కాదన్నారు. మీ పేర్లు చూస్తే ఏమో ఆశ్చర్యకరమైన సంగతి అది కదా. అట్లా చదువుతూ పోతుంటే దేవుడు మధ్యలో జోక్యం చేసుకుంటాడు. చూడండి 19వ వచనం. ఎబేరునకు 2 కుమారులు పుట్టిరి. భూమి విభాగింపబడిందట. ఏంటట? అంటే ఒకప్పుడు ఒకే ఖండం ఉండేది. భూమి అంతా ఏకఖండంగా ఉండేది. నీళ్ళన్నీ ఒక దగ్గర, జలమంతా ఒక దగ్గర. ఈ మాట ఎంతమంది నమ్ముతారు? ఏమండి? ఎంతమంది ఇది నమ్ముతారండి? ఆదికాండం మొదటి అధ్యాయము 9వ వచనం. కొంచెం తొందర పడద్దు జానా, ఉత్తరాఖండ్కి పోయే టైం ఉంది. దేవుడు ఆకాశము క్రిందున్న జలములు ఒక చోటనే, జలములు ఒక చోటనే అంటే అర్థం ఏంటి? నీళ్ళన్నీ, మరి నీళ్ళన్నీ ఒక దగ్గర ఉండాలి, భూమి అంతా కూడా ఒక దగ్గర ఉండాలి కదా. అవునా కదా? అవునన్నారు, కాదన్నారు. మీరు ఎట్లనే చలికి వణుకుతుర్రేమి? మళ్ళీ చదవండి. దేవుడు ఆకాశము క్రిందున్న జలములు ఒక చోటనే. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? జలములు ఒక చోటనే అంటే నీళ్ళన్నీ ఒక దగ్గర, ఆరిన నీళ్ళ. ఇప్పుడు ఆది యందు దేవుడు, భూమి ఒక దగ్గర ఉంది, నీళ్ళన్నీ ఒక దగ్గర ఉన్నాయి. అవునా కదా? నమ్ముతారా ఇది? బైబిల్ అండి, నమ్ముతారా మరా?
ఒక చోట కూర్చబడి ఉన్నాయి గనక నీళ్ళైనా జలములైన భూభాగమైన. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆది కాండము 10వ అధ్యాయములో దేవుడు జోక్యం చేసుకున్నాడు. చూడండి, పదవ అధ్యాయములో 24 నుండి చదవండి. అర్పక్షదు షేలహును కనెను, షేలహు ఏబేరును కనెను, ఏబేరునకు 2 కుమారులు, వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? ఎవరి దినములలో? పెలెగు దినములలో భూమి. అప్పుడు ఖండాలైంది, అప్పటిదాకా ఒకటే భూమి. సోషియాలజీ టీచర్ చెప్తారా సార్? సోషల్ టీచర్కి ఏం తెలుసు? సాంఘిక శాస్త్రం సార్కి ఏం తెలుసు? భూమి విభాగింపబడ్డ సంగతి కదా. బైబిల్లో జరిగిన సంగతులు ప్రచండమైనవండి. డౌట్ వచ్చి శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే ప్రపంచ పటమును కట్ చేసి అతికిచ్చి చూసారు. ప్రపంచ పటమును కట్ చేసి అతికిచ్చి చూసారు. అతికిచ్చి చూస్తే కరెక్ట్ అతుకున్నాయి. ఇప్పుడు అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, దానికి యూరప్ను ఆఫ్రికాను ఇట్లా మ్యాచ్ చేస్తే పర్ఫెక్ట్గా ఎతకపోయింది. ఆఫ్రికాకు ఇండియా, ఆస్ట్రేలియా ఇవన్నీ కలిపితే మంచిగా ఎతకపోయింది. అంటే ఏకఖండమును దేవుడు అనేక ఖండములుగా విభజించాడు కదా. ఇంకా అనేక ఖండములుగా విభజించాడు అని నమ్మడానికి బైబిల్లో ఆధారం ఉన్నది. ఇది మనం చదివితే గానీ మనకు అర్థం కాదు. ఏమండి? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, బైబిల్లో ఉన్న సంగతులను దేవుడు ప్రత్యక్షపరచకపోతే మనకు ఏమి కనబడవు. దేవుడే జోక్యం చేసుకొని వచ్చి మనకు అన్ని విషయాలు చూపిస్తుంటాడు. మనం పాట పాడుకుంటాం ఏమని? పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు వేడుము. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు జీవమాయేసు పరిశుద్ధాత్మా లేనిదే వేదగమ పఠనము పఠగాదది, వేదగమ పఠనము గాదది. నిరాచీకట సరకులు వెదకూరితి, పల్మారు వెదకినను నిరర్థమైపోవును. పరిశుద్ధాత్మను జీవమాయేసు జీవమాయేసు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, బైబిల్లో ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. దేవుడు భూమిని విభాగించాడు. ఇప్పుడు మునుపు జరిగిందే మరల జరుగును కదా, ఉందా లేదా? ప్రసంగి గ్రంథంలో ఏమనుంది? మునుపు జరిగిందే జరిగిపోయిందో దాన్ని దేవుడు మరలా, మరి విడిపోయిన ఖండములన్నీ ఏమైతే మళ్ళీ ఒకరోజు కలుస్తుంది. దీనికి ఒక సిద్ధాంతం ఉంది, నెట్లో కొడితే వస్తుంది. దాని పేరు ఐడియా ఉందా? కాంటినెంటల్ డ్రిఫ్ట్.
ఖండ ఖండాల ఖండ కదలిక సిద్ధాంతం. మీరు కొట్టండి నెట్లో, సట్మని చూపిస్తుంది అది. నేను అబద్ధం చెప్పట్లా, కావాలంటే యూట్యూబ్ లో చూడండి. డెఫినెట్ గా ఇది అయిపోయినాక మీకు చూపిస్తా, తల పెట్టేసి చూపించినాకనే ఇంటికి పంపుతా. మరి నేను కూడా మొండోని అంటే ప్రేమతోటి మీకు తెలవాలి కదా. సో ఇలా బైబిల్ నిండా చాలా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ప్రత్యక్షపరచుట పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన ఆశీర్వాదం. దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ఎవరికి ప్రత్యక్షపరుస్తాడు? అభిషిక్త దైవ జనులకు. అందరికీ ప్రత్యక్షం చేయడు. దేవుని అభిషేకం ఎవరి మీద ఉంటుందో వాళ్ళ మీదకే దేవుడు దిగొచ్చి చూపిస్తాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో ఇంకొక విషయం చూద్దాం మనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో 3వ వచనం 2వ వచనం నుండి చూద్దాం. అందరూ అన్న లలోను అని లేదే, మేఘములలోను అని లేదే. కొత్త లాయర్కి వెళ్ళి కత్తివే ఫ్రీగా ఇస్తున్నావే. నేను ఏదైనా ఫ్రీగా ఇచ్చేదంటే మాకు ఇచ్చి. లలోను ఎందుకు? మేఘములోను సముద్రములోను అని ఉంది కదా. మేఘములలోను సముద్రములలోను కాదు. బాప్తిస్మము పొందిరి. అబ్బా, ఇప్పుడు ఎంత గుండె నెమ్మదిగా ఉంది తెలుసా. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలే అనగా ఆ బండ ఇశ్రాయేల్ని బండ వెంబడించిందట అండి. ఊహించాడు ఒకసారి. ఉండాలి కదా, తమ్మును వెంబడించిన బండలోనిది ఒక బండ ఇశ్రాయేల్ వెంబడించిందట. వీళ్ళు లక్షల మంది ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిపోతున్నారు, వెనక బండ దొరకకుండా వస్తుంది. ఊహించుకోండి ఒకసారి. ఎప్పుడైనా చూసి ఇప్పుడు చదివారు కదా బైబిల్, వెంబడించిన బండారు ఎప్పుడైనా చదివిరా? నోటితోటి చెప్పండి, మస్తారు చదివారు కానీ వెంబడించిందని ఎప్పుడైనా అర్థమైందా? దేవుడి దిగి వస్తే కానీ మనకి కనబడదు. బండ వెంబడించడం ఏందండి? ఇప్పుడు నేను పోతుంటే కుక్క నా వెంబడి వచ్చింది అనుకో, దానికి కాళ్ళు ఉన్నాయి వస్తుంది. పిల్లి వచ్చింది అనుకో, దానికి కాళ్ళు ఉన్నాయి వస్తుంది. లేదా బండి మీద అశోక్ వెంబడించాడు అనుకో, ఆయనకు బండి ఉంది కనుక నా బండి వెనక వస్తున్నాడు కదా. కానీ బండి ఎట్లా వస్తుంది? మీరు పోతుంటే వెనక బండ దొరకకుండా వచ్చింది అనుకో, ఎట్లుంటది? ఊహించుకోండి. చెల్ల దుక్కుతారు మీరు కదా. కానీ ఇశ్రాయేలు ఆశ్చర్యపోయారు, ఆ బండ వెంబడిస్తుంది. అయితే వాళ్ళు ఆశ్చర్యపోయి అలవాటైపోయింది వాళ్ళకు. ఎందుకంటే సంఖ్యాకాండము, దయచేసి ఇరవై అధ్యాయము 7వ వచనం అందరం చదువుదాం తొందరపడకుండా. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం.
ఏందట? మోషే నీవు కర్రను తీసుకొని ఏంది దేంతో మాట్లాడాలి? బండతో మాట్లాడతారండి? మీరు వింటురా? దేవుడైన యెహోవా మోషేతో ఏం చెప్పాడు? అసలు మోషే బండతో ఎట్లా మాట్లాడతాడండి? ఇప్పుడు సంఘం నుండి నేను చెప్తా, పోయి ఆ బండతో మాట్లాడమని. మీరు మాట్లాడగలరు? కానీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను పిలిచి అందరిని పోగు చేసి వాళ్ళందరం ఒకటే బండతో మాట్లాడమన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఇశ్రాయేలు మోషే బండతో మాట్లాడితే ఎట్లుంటది? మోషేని ఏమనుకుంటారు కదా? మనిషి అయిపోయింది, లూజ్ అయిపోయింది. అసలు అందరికి ఇశ్రాయేలుకే లూజ్ అయింది, మోషకు టైట్ ఉంది. బండతో మాట్లాడారు. మన దేవుడు చెప్పాడంటే బండకి ఏముంది? బండకు చెవులు ఉంటాయా? ఉండవని మనం అనుకుంటున్నాం, కానీ ఒక బండకు చెవులు ఉన్నాయి. ఆ బండ ఆ బండతో మాట్లాడుతూ ఏమన్నాడు? అది ఆ బండ నీళ్ళు ఇస్తుంది. ఇంకేమన్నాడు? ఏమండి, బండతో మాట్లాడడం అనేది మనకు ఈజీ కనబడుతుందా? ఆశ్చర్యం కనబడుతుందా? ఆశ్చర్యమా? మహా ఆశ్చర్యమా? గొప్ప ఆశ్చర్యం కదా బండతో మాట్లాడడం. ఏంటి అసలు బండతో మాట్లాడడం కాదు, ఇంకో విచిత్రం చూపిస్తా. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రెండో వచనం చదివేట. యెహోవా మాటలాడుచున్నాడు. ఏంది? ఆకాశం ఎట్లుంటుందండి? ఇది చదివినప్పుడు నేను ఒక పాట రాసిన. ఆ పాట అందరూ నవ్వుకురు. ఓ ఆకాశమా, సూర్య చంద్రమా, ఓ సముద్రమా, భూమండలమా. ఇది నేను రాసిన పాట. గట్ట రాసిన మీ అన్నారు అందరు. ఇది చదివినా. ఓ ఆకాశమా, భూమండలమా, ఓ సముద్రమా. झटका అట్లా కొట్టాలి, అదేనా? దాన్ని ఫాక్స్ ట్రాట్ అంటారు. ఓ ఆకాశమా, సూర్య చంద్రమా, ఓ సముద్రమా, భూమండలమా, ప్రభు యేసు నేడు పశుపాలలోన పేదగాను దహించేనా. ఈ పాట పాడినాక అందరు వచ్చేసి ఏ పాట రాసిపోతా? ఆకాశమా ఆలకించమా, సూర్యచంద్రమా ఆలకించమా, సముద్రమా అంటే ఏవో వింటాడు. అంటే నేను మనసు ఎవరు ఎండుకోదా? నీకు బైబిల్ ఏం అర్థమైందని ఆయన. బైబిల్ ఉన్న సంగతులు నీకు ఎప్పుడు నెత్తికెక్కాలి? ఎందుకంటే నువ్వు బైబిల్ కాలేజీ నేర్చుకుంటేవి, పరిశుద్ధాత్మ పాదాల దగ్గర నేర్చుకోలేదు. ఇక్కడ ఏమన్నారు చూడు, యెషయాలో 1:2 ఆకాశమా అంటే ఆకాశం ఏం చేయాలంట? ఆలకించడం అంటే ఆకాశానికి ఏమని మీరు చెప్తున్నారు? నమ్ముతారా? నమ్మనుడు అసలు క్రైస్తవుడే కాదు. బైబిల్ సత్యాన్ని నమ్మనుడు క్రైస్తవుడా? ఓ ఆకాశమా ఆలకించము. ఇక్కడైతే స్పష్టంగా చెప్పాడు చెవి అని. భూమికి ఏముందంట? నీకు లేవు కానీ భూమికి ఉన్నాయి. వినడానికి నీకు మనసు లేదు, చెవులు లేవు, కానీ భూమికి చెవులు ఉన్నాయి. అసలు బైబిల్ ఖతర్నాక్ గ్రంథం అండి. కనుక నీ బుర్రకి ఎప్పుడు
అందని అంశాలు బైబిల్లో దేవుడు రాశాడు. అయితే నువ్వు వినయ విధేయుడవై కూర్చుంటే అర్థమైపోతుంది. వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని అబ్బా నేను దేవునికి ఎంత మేలు చేసినా నేర్చు కూర్చున్నా కదా, దేవునికి ఏదో అవుతుంది, ఏమైనా అవుతుంది దోస్త్, దేవునికి ఏమైనా అవుతుంది, ఏమైనా అవుతుందా దేవునికి? నీ రాకతో దేవునికి ఏమైనా ఆశీర్వాదమా? మనం వస్తే ఎవరికి ఆశీర్వాదం? మనకు ఆశీర్వాదం. నేను పోయి కూర్చుంటే దేవునికి వస్తు జబర్దస్త్. ఒకసారి ఒక ముసలామె ప్రార్థన అడుగుతుంది, అయ్యా తల మీద చేపెట్టి ప్రార్థన చేయని పెద్దగా నడుపుతుంది. ఈమె తల మీద చేపెట్టి ప్రార్థన చేయాలంటే ఏమని చేయాలమ్మంటే దేవుడు బాగుండాలని చేయాలంట. ఈమె తల మీద చేపెడితే దేవుడు ఎట్లా బాగుంటాడు? పాపం అయ్యగారు ముద్దుగారించి పంపించింది. నేనైతే సుత్తేసుకుని ఇత్వాలు కొట్టచ్చు. ఈమె తల మీద చేపెడితే దేవుడు బాగుంటాడు. అట్లా క్రైస్తవ సమాజంకు బుర్ర లేదు. ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్న దేవుడు బైబిల్లో మన కోసం రాయించి పెట్టాడు. ఇంకో విచిత్రం చెప్తా, మీరు దేవోషయ సంగతులు చెప్తా చూడండి. కీర్తనల గ్రంథము 98వ కీర్తన 8వ వచనం చదవండి. ఏంటండి? దేవుని సన్నిధిలో నదులేం చప్పట్లు కొడతాయండి? ఇప్పుడు గోదావరి ఉంది, మీరు గోదావరిని గంగ అంటారు కదా, గంగ కాదు అది గోదావరి. కనబడ్డ నీళ్ళున్నదాన్ని ప్రతిదాన్ని గంగనే అంటారు. ఇదో రోగం. గంగ వేరు గోదావరి వేరు కదా. మునిగిపోయాను కదా, అలా మునిగేందుకే గంగాధర అని పేరు పెడతారు, గంగమణి కదా. అరే మాకు తెలియదు అనుకున్నాం ముచ్చట. పెద్ద గంగారాం, చిన్న గంగారాం, నడిపి గంగారాం. మొదట మునిగినాడు పెద్ద గంగారాం, తర్వాత మునిగినాడు నడిపి గంగారాం, తర్వాత లాస్ట్ మునిగినాడు చిన్న గంగారాం. మళ్ళీ ఇలా చిన్న పెద్ద గంగారాం, చిన్న నడిపి గంగారాం, చిన్న చిన్న గంగారాం. అన్ని చూసి చూసి మొత్తం వెంటక వచ్చిపోయినా మళ్ళా మంచిది. కనుక కనబడ్డది ఎల్లా గంగ కాదు. అయితే భారతదేశంలో జీవనదులు ఎన్ని ఉన్నాయండి చెప్పండి? బ్రహ్మపుత్ర, నర్మద, తపతి, గోదావరి, గంగా, పెన్న, వంశధార, తుంగభద్ర, ఇట్లా చాలా ఉన్నాయి. ఒక్క మనది గోదావరికి 54 ఉపనదులు ఉన్నాయి. ఎన్ని ఉపనదులు? ఒక ఉపనది పేరే చేవెళ్ళ, ఇంకోటి సింగూరు, ఇంకోటి మంజీర, మన నిజాం సాగర్ మంజీర, ఖమ్మం దగ్గర కిన్నెరసాని. మరి ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ మనకు తెలుసుకునేది ఏముంది? పొద్దాక బోధన బస్ స్టాండ్ పోవాలి, ఫస్ట్ పోవాలి అంటేనేమో తిక్కలేస్తుంది. అరే ఎన్ని పునాదులు. అయితే నదులు చప్పట్లు కొడతాయండి, నాకు అర్థం కాదు. నదులు అంటే ఏంటో తెలుసా? దేవుని కోసము అనేక ప్రాంతాలకు అందుబాటులో ఉండే భక్తుడు. ఇప్పుడు గోదావరి ఎక్కడ పుట్టింది? నాసికా త్రయంబకేశ్వర్, మహారాష్ట్రలో. అక్కడ 3 నదులు ఉంటాయి, 3 నందులు ఉంటాయి అన్నమాట. 3 నదులకి వెళ్ళి ఆ వాటర్ వస్తుంది. అట్లా డిజైన్ చేసారు ఎవరు, దాంట్లోకి వెళ్ళి వాటర్ వచ్చేటట్టు చేసారు. ఆ జల అందులోకి వెళ్ళి నీళ్ళు పడుతుంటాయి, చూస్తే చిన్నగా ఉంటుంది జల. కానీ అది పెరిగి పెరిగి ధవళేశ్వరం దగ్గర ఎంత పెద్దగా అయిపోయి, భద్రాచలం దగ్గర ఎంత పెద్దగా అయిపోయి, మునిగిపోయి ఇబ్బంది పడేంత పెద్దదైపోయింది. కనుక అక్కడెక్కడో మహారాష్ట్రలో స్టార్ట్ అయిన నాసిక్లో స్టార్ట్ అయిన గోదావరి బంగాళాఖాతం దాకా ప్రవహిస్తుంది. అంటే దాని పొడవు ఎంత? ఎప్పుడన్నా గోదావరి రివర్ పొడవు మీరు అలా చూసిరా గూగుల్లో? మనం చూస్తాం, కళ్యాణి ఏడుందో చూస్తాం. నోరిప్త కళ్యాణం కమనీయం కథం
కదా. గోదావరి పొడుగు చూడండి, అదే చెప్తుంది. కొట్టండి గూగుల్లో, గోదావరి నది పొడవు అని కొట్టండి. ద లెంత్ ఆఫ్ ద రివర్ గోదావరి కొడితే వస్తుంది. స్పీడ్గా ఉండాలా, స్లోగా ఉండద్దు. దొరికిందా? నువ్వేనా? ఒక్క 1465 కిలోమీటర్లు వచ్చిందా? అది నేను చాలా స్పీడ్ ఉన్నాను కదా. అదే 1465 అని నేను ముందే చెప్పిన కదా. నేను ఓడకూడదని చూస్తున్నాను, అదో తృప్తి. 1465 కిలోమీటర్లు అండి గోదావరి పొడవు. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అందరికీ గోదావరి నీళ్లు ఉపయోగపడతాయి కదా. గోదావరి నీళ్లు అందరికి ఉపయోగపడతాయి. ఇప్పుడు సరే, ఇక్కడ పొలంలోకి వెళ్ళి ఒక కాలువ వస్తుండే ఇంతకుముందు, ఇప్పుడు లేదు. అది కేశవపూడిలో ఒక నది వస్తుండే, ఆ రోడ్డు పక్క పంట చిన్న నీరు వాడుతుంది కదా. అది ఎప్పుడు వస్తాయా? ఏడు కాలువ వచ్చినప్పుడు వస్తాయి. అట్లా కొంతమంది అవసరాన్ని బట్టే ప్రవహిస్తారు. దానికి 3 రావాలి. ఉత్తరాఖండ్కి పోవాలంటే 3 రావాలి, హిమాచల్ పోవాలంటే 3 రావాలి, అస్సాం పోవాలంటే 3 రావాలి, వెస్ట్ బెంగాల్ పోవాలంటే 3 రావాలి, ఒడిశా పోవాలంటే 3 రావాలి, మహారాష్ట్ర పోవాలంటే 3 రావాలి, మధ్యప్రదేశ్ పోవాలంటే 3 రావాలి. కానీ గంగా గోదావరి ఎప్పుడు పాడుతూనే ఉంటాయి. ఎప్పుడు ప్రవహించేవాడే దేవుని భక్తుడు. అట్లాంటి గురించి బైబిల్ ఏమంటుంది? నదులు అందరికీ అందుబాటులో ఉండాలి. భారతదేశంలో ప్రతి స్టేట్ లో ఉన్న వ్యక్తులకు నువ్వు అందుబాటులో ఉండాలి. ఎన్ని స్టేట్లు మీరు? కేశపు నిజామాబాద్, కొంచెం 3 వస్తే మోపాల్, ఇంకొంచెం 3 వస్తే బోర్గాం కదా, నేల్కల్ లేకపోతే హన్మకొండ కథం, ధర్మారం నిజామాబాద్, మెట్టు గంగరమంద కథం. ఇదే మనం ఇక్కడే అందుబాటులో ఉంటాం. ఇంకో జబ్బు ఉంది, ఊళ్ళో ఒక సంబంధం వస్తే మళ్ళీ అదే ఊరు సంబంధాలు తెచ్చుకుంటాం, కొత్త దగ్గర ఊరు. అవును కదా. అరే అన్ని పసిగడతా నేను. కనుక ఒక్క దగ్గర ఆగిపోవడం అనేది ఆధ్యాత్మిక లోపము. ఈ మాట ఎందుకు చెప్తున్నా చూడండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఏద సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్నం చుట్టూ ఎక్కడ తిరుగుతారు? ఇశ్రాయేలు షేరు మన్నం చుట్టే తిరుగుతారు. ఇప్పుడు మీరు ఎక్కడ తిరుగుతారు? నిజామాబాద్, మోపాల, బోరిగాము, పోతే ముత్యంపల్లి, అమరాదు, ఎక్కువ దూరం పోతే జానకంపేట, ఆర్మూరు, భీమిగల్. బాబు మరి మహారాష్ట్ర కూడా పోతాడు, మధ్యప్రదేశ్ కూడా పోతాడు. ఎప్పుడు పోతున్నాయన అంటే 3 రావాలి. ఏ 3? దేవుడికి 3వ కన్ను తెరుస్తాడు, నీకు 3వ చిల్లబుట్ట కదా. నదులు చప్పట్లు కొట్టాలి అంటే అసలు నదులు అనేది ఒక సబ్జెక్టే ఆశ్చర్యకరమైన సబ్జెక్టు. నీవు అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇలా ఎన్ని చెప్పాలి బైబిల్లో ఆశ్చర్యమైన సంగతులు. ప్రతి ఆశ్చర్యమైన సంగతి వెనుక ఒక పరమార్థం ఉంది, ఒక అవసరమైన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక సందేశం ఉన్నది. బ్రతుకును మార్చగలిగిన సందేశం అక్కడ ఉంది.
ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడే ఆగిపోమన్నట్టు వస్తున్నాయా మెసేజ్? పొమ్మన్నట్టు వస్తున్నాయా? చేయమని చుట్టూ తిరిగిమని చెప్తున్నానా? ఉత్తర దిక్కు పొమ్మన్నాడు కదా దేవుడు. చూడండి, అది కంటిన్యూ చేయండి. ద్వితీయోపదేశ కాండం చాలును. ఓకే, తిరిగి 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 యాస్టగా చెప్పిస్తుంది నాకు. తిరిగిన కాలం గాలిగా ఏమన్నాడు? కొత్త దిక్కు పోండి బాబు. కొత్త దిక్కు పోమంటే హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ కాదు, తెలిసిన స్థలం కాదు, మీరు ఒప్పుకున్న స్థలానికి పోవాలి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక కిటుకు చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యగారు వెస్ట్ బెంగాల్ ఒప్పుకున్నాడు. వెస్ట్ బెంగాల్ అయినా వెస్ట్ బెంగాల్ ఒప్పుకున్నాడు. వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. వెస్ట్ బెంగాల్ పోయింది అనుకో. వెస్ట్ బెంగాల్ పోయి అక్కడ ఉన్నాడు. దిగిన తర్వాత వెస్ట్ బెంగాల్ ఉన్న దయ్యాలకు, మంత్రగాళ్లకు, చీకటి శక్తులకు, దురాత్మలకు ఇతని గురించి పెద్ద పరిచయం లేదు. సురేష్ని బాగా గుర్తుపట్టేటి ఏమంటే మాదాపూర్ దయ్యాలే కదా, దాస్నగర్ దయ్యాలు, మాగులూరు దయ్యాలు, మదనపల్లి దయ్యాలు, ఏడపల్లి దయ్యాలు, పరిచయం ఉన్న ఏరియా ఉన్న దయ్యాలను, మంత్రగాన్ని గుర్తుపడతారు. కానీ వెస్ట్ బెంగాల్ పోయి అనుకోవాలి, గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి రెగ్యులర్ ప్రార్థన చేసిన కంటే ఈ సురుకు వెలుగుతుంది, అవును కదా. ఇప్పుడు ఈయన వెస్ట్ బెంగాల్ పోయి ఆడ ప్రార్థన స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి చాలా టైం తీసుకుంటుంది. ఈయన ఒక వారం రోజులు ప్రార్థన చేస్తే అప్పుడు మెల్లగా కిందికి వెళ్ళి తవగరం అవుతుంది. అమ్మాయి కాలుతుందని చూస్తే అప్పుడు గుర్తుపడతాయి, అప్పుడే గుర్తుపట్టాయి. ఈ లోపల దేవుని కార్యం జరిగిపోతుంది. అందుకే బాబు మాటి మాటికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, పొండి 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 అని. ఎందుకు పోవాలా? అక్కడ పోయి వాడిని తవ్వగరం చేసి రావాలి, కింద కాలాలని సురుకు. నువ్వు ప్రార్థన చేసి వీడికి వచ్చేస్తావు, అప్పుడు అది పెంక వేడవుతుంది. పెంక జల్దీ వేడవుతుందా? లేట్గా వేడే జల్దీ చల్లారుతుందా? చల్లార. అరే నేను వంట పాత్రని కూడా కనుక మీరు వెళ్ళండి, వెళ్ళి ఆడ 3 రోజుల నుండి ప్రార్థన చేయండి, 7 గంటలు ప్రార్థన చేయండి. మీకు ఇంకో మాట చెప్తున్నా, జనవరి 13, 14, 15 గడిచి రోజులకి మేము పోతున్నాం. నాతో ఎంతమంది వస్తారు? గడిచి రోజులు మన జలవరి ప్రాంతం ఇక్కడ ఎక్కడ అంటే మంచిర్యాల నుండి లోపలికి పోవాలి. లోపలికి పోతే ఒక 120 కిలోమీటర్ల లోపలికి పోవాలి. మేము వస్తామే గారు అంటే రండి. ఎట్లా వస్తారు? ట్రైన్ లేదు, బస్సు కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి? వెహికల్ అంటే మరి ఎట్లా నీళ్ళు పోసుకొని పోతామా? కిరసనాయిలా ఏమన్నా ఆటో అది అట్లా ఇంటిగా మిక్స్ చేస్తారు. సంక్రాంతి సెలవులు వినండి. అప్పుడేంది 13, 14, 15, 12 సండే వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే మంట పెడతామని. భారతదేశంలో 787 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని? 787 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ప్రతి జిల్లాలో పోయి 3 రోజులు ప్రార్థన చేసి వస్తున్నాం. 7 గంటలు మోకరించిన వంటిగా బయటకు వచ్చేది లేదు. అందరు మొబైల్ తీసాడు పెడతాం, ఒక బలిపీఠ మీద పెడతాం, చాలా ఎవడు ముట్టదు 7 గంటల దాకా. మనం ఏం చేసి కూర్చోమని 7 గంటలు మొబైల్ ముట్టకపోతే చచ్చిపోతావు. 7 గంటలు మొబైల్ చూడకపోతే నీ జీవితం గడవకపోతే మరి ఒక్క నిమిషమైన దేవుని ముఖం చూస్తున్నావా? మొబైల్ చూసినంత బైబిల్ చూస్తున్నావా? నువ్వు క్రిస్టియన్వా? చెప్పండి, న్యాయమైన ప్రశ్న కదా. మొబైల్ లెక్క చూస్తున్నామా, బైబిల్ లెక్క చూస్తున్నామా? ఓడి ఫోన్ రాగానే చెప్పి 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 ఏం చెప్పి దయ్యం నుంచి పక్కబడి కొద్దిసేపు దయ్యంని పక్క పెట్టుకుంటే బతుకంతా అట్లనే ఉంటుంది. కనుక కఠినమైన తీర్మానం తీసుకోవాలి. నేను చెప్తున్నా, జనవరి 13, 14, 15 ఈ 3 రోజులు పొద్దున 6 గంటల నుండి 7 గంటలు అంటే ఎంత టైం?
1 వరకు కంటిన్యూ ప్రార్థనే ఉంటుంది. ఆ 7 గంటలు మేము మొబైల్ తీసేచ్చి దానికి సంచి కట్టేసి గుంజ గంజి గుజ్జి పై కట్టి పెడతాను. లేదు నాకు మొబైల్ కావాలంటే నిన్ను తల కింద లేడాలని ఇస్తాను. మొదటి వచ్చిన అదే కవచకుండాలు పట్టుకొని కర్ణుడికి కవచకుండాలు పుట్టిండట. అట్లా పుట్టుకతోటి మొబైల్ తెచ్చుకున్నావా? మధ్యలో వచ్చిన దయ్యం ఇది. దీన్ని దేనికి వాడుకోవాలో దానికి వాడుకోవాలి. నేను వాడుకుంటా, డిజైన్లు చేస్తా. ఈరోజు మెసేజ్ పెట్టినా, రమేష్ ఇట్లా బైబిల్ స్టడీ చూడు, చిన్నోడుగా సపోర్ట్ చేస్తున్నాడు నాకు. కనుక 13, 14, 15 ఈ 3 రోజులు మంట పెట్టడానికి పోతున్నా. మరి సెలవులున్నా నాకు వీలు కాదంటే నేనేం చేస్తా కదా? సెలవులు కదా, సెలవులు ఇంటికి అన్ని ఉంటావా? ఏం చేస్తా ఇంటికాడ? మేమన్నా బాగాలేదేవా? ఇట్లా మాట్లాడితేనే జర దిగుతుంది లోపలికి. నేనైతే పోతున్నా 13వ తారీఖు నాతో వచ్చే వాళ్ళు ఎవరెవరు చేయొద్దండి. నేనైతే పోతున్నా. దేవునికి స్తోత్రం. రైట్, నలుగురేనా? ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా? గంగలకి తీసుకుపోతా. నా మీద నమ్మకం ఉంటే వస్తావా రావా? ఇప్పుడు అలా ఎందుకు చేయలేరు కదా? మంట పెట్టడానికి రమ్మంటున్నా కదా? అగ్గిపులో పట్టుకొని అలా మంట పెట్టేవాళ్ళు మనం. మళ్ళీ మనం కూర్చొని మాట్లాడదాం. పోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. అది మహారాష్ట్ర, నీ సొంత జిల్లా, నువ్వు ఒప్పుకునేది నీ సొంత రాష్ట్రం. నీ రాష్ట్రానికి నువ్వు రానంటే ఏమన్నట్టు? చూసినావా? ఇట్లా ముళ్ళకట్ట పెడితే లేస్తాయి చేతులు. ఇద్దరి ఒకసారి లేచి, నీ జనమే నా జనము, నీ రాష్ట్రం నా రాష్ట్రం. అది అయితే ఈ గొప్ప కార్యక్రమానికి నేను ఆల్రెడీ ఇప్పుడు ఎట్లుందంటే వినండి, జరగబోతున్న సంగతులు. మేము ప్రార్థన చేయడానికి వస్తున్నామంటే ఎవడన్నా వద్దంటాడా? డినామినేషన్ భేదం ఉండదు, ఏముండదు. అయ్యా మేము ఈ జిల్లా కోసము 7 గంటలు 3 రోజులు ప్రార్థన చేసిపోతామయ్యా అంటే వద్దా అంటారు. మేము పోయినప్పుడు మొన్న ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది? మాకు ఇండ్లు ఇచ్చారు, మందిరాలు ఇచ్చారు, వాళ్ళే భోజనం పెట్టారు ప్రార్థన అన్నందుకు. వాళ్ళు కూడా మాతో కూర్చున్నారు 7 గంటల ప్రార్థనలో. కొంతమంది సేవకులు ఏడ్చేశారు. ఫస్ట్ టైం అండి 7 గంటల ప్రార్థన, మేము మా లైఫ్లో ఎప్పుడు తెలియదు. అవును, దేవుని కోసం 7 గంటలు నువ్వు మోకరించలేవా? నువ్వేం సేవకుని, నువ్వేం విశ్వాసవి, నువ్వేం మిషనరీ. జనవరి 13, 14, 15 ఎంతమంది వస్తారు? మన వచ్చి చేతండి. నేను మాటిగా అన్నా, ఎంతమంది వస్తారో చేస్తాను. షబ్బాష్, వెరీ గుడ్. ఇక నాకు బస్ మాట్లాడాల్సి వస్తుంది అక్కడికి. మేము ఆడవాళ్ళం కదా అంటే మరి పెళ్ళికి పోమా హైదరాబాద్కు? ప్రార్థనకు రాలేదు. మీరు ఆడపిల్లలైనా మీకు అక్కడ ఏర్పాట్లు ఉంటాయి. సైమన్ గారి సంఘం నుండి 30 మంది ఆడవాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చారు రమేష్? చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు, 60 ఏళ్ళ వృద్ధులు కూడా వచ్చారు. మీ జీవితంలో మొదటి అనుభవం ఇది. ఎప్పుడైనా సరే మళ్ళీ ఎవరు తీసుకుపోరు మిమ్మల్ని కొత్త ప్రదేశానికి. అక్కడ పోయి 3 రోజులు ఉండి ఉపవాసం చేసుకుంటే, ఇంకోటి ఆడవాళ్ళు వస్తే ఇంకో మేలు. మొగలకి ఏం గంట పట్టుకుని పని కూడా ఉంటుంది. ఉంటుందా? లేదా మేము గంట పట్టాలి. నేను పడతా, పడతాడా గంటే? ఎప్పుడైనా పట్టిండ ఇంట్లో? శంస పట్టాడు. నేను 700 మందికి వంట చేసిన రామాయపేట మీటింగ్స్ అప్పుడు. ఎంతమందికి? నాతో అవుతుందా అంటే కాదు, ఒక ప్రయత్నం చేసినాం. దేవుని ప్రజలకు చేయాలి, తప్పేమో.
వంట చేస్తే మన ఆడోళ్ళం అయిపోతామా? జడ పొడుగు వేరుతుందా వయ్యారంగా ఇట్లా నడుతామా? ఏముందండి. కనుక మేము వంట పాత్రలు కూడా ఉన్నాయి. ఆడున్నాయి చూడండి, ఆడ పెట్టిన వంట పాత్రలు కొనుక్కొని తెచ్చిపెట్టిన. నాకై వండేడి చేతులు, నాకై కోసేడి చేతులు కావాలి. ఆ వంట పాత్రలు తెచ్చినాము, ఒక స్టవ్ కొన్నాము, అదే ఇండక్షన్ స్టవ్, అన్నీ ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు మనిషికి 2 కిలోల బియ్యము, పప్పు, ఏం కూర? నేనేం కూర? మనం పోయేటప్పుడు మనతో పాటు సామాన్ తీసుకుపోతాము. ఎందుకంటే అక్కడ తిండి మనం తినలేం. బయట పోతే మనము ఆ భోజనం తినలేం. నేను కాశ్మీర్ పోయినప్పుడు భోజనం తీసుకురమ్మంటే కాలీఫ్లవర్ కాడలు ఉంటాయి చూడు, పెద్దవి, మనం పడేస్తాం కదా పీకినాక, ఆ కాడలతో కూర తెచ్చాడు, తినని చూసిన. ప్రభువా అంటే అవి కూడా అనుభవాలు కావాలి బాబు. ఇంట్లో మెసలకుండా తిని ఇట్లా తయారైంది. కనుక దేవుని కొరకు మనము గొప్ప శూర కార్యములు చెయ్యాలి. దేవుడు ఒక మాట చెప్పాడు, దయచేసి వినండి. అద్భుతమైన విషయం మీకు చెప్పి ముగించేస్తా. ఇప్పటికే మీరు అలసిపోయారని నాకు అర్థమైపోయింది కదా. ఎంతసేపు కూర్చున్నావే ఇడా? ఎంతసేపు కూర్చున్నావు ఇడా? రాగానే బయటకు పోతుంది. అదే రాగానే బయటకైతే పోతుంది కదా. మొబైల్ పక్కబడి చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అందరం చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు. మీరు ఎక్కడెక్కడ అడుగు పెట్టాలనుకున్నారు? మీరు ఎక్కడ పెట్టాలనుకున్నారు? వెస్ట్ బెంగాల్. మీరు 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 నువ్వు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. జానన్న ఉత్తరాఖండ్. రమేష్ సపోర్ట్ వస్తలేదు. పటేలు సరే. మరి నేనైతే ప్రాబ్లం చేస్తున్నా, రమేష్ ఆఫ్రికాకు పోవాలని. మరి ఏమంటావు? సపోర్ట్ చేయకపోతే అట్లా చేస్తాను. నేను చిన్నోని కాదు కదా, పొగ పెడతా కదా నేను. ఎలుకలు బయటకు రావాలంటే ఏం చేయాలి? మీకు తెలియదు, ఆల్రెడీ పొగ పెట్టినా, స్టార్ట్ చేసిన. ప్రభువా, ఆఫ్రికా ఖండానికి నువ్వు వెళ్ళగొట్టు, ఓ సాగిపో. బలవంతంగా పాస్పోర్ట్ తీపిచ్చి ఫ్లైట్ ఎక్కించి దించిపిస్తే ఆడిపోయినాక ఏమనగా సచ్చినట్టు దేవుని ఆధారపడాలి. ప్రభా, ఇక్కడ ఏదైనా బర్రెలు ఉంటే మరి దేవుని కోసం ఏదో చేయక తప్పదు మనం. ఇప్పుడు ఏమన్నాడు మోషతో? యెహోషువతో దేవుడు ఏమన్నాడు? నేను మోషకు చెప్పినట్లు నువ్వు అడుగు పెట్టు. ఇప్పుడు అడుగు పెట్టాల్సింది ఎవరు? నేను. ఇచ్చేది ఎవరు? నువ్వు ఏం చేస్తున్నావు? అది పెద్ద పని. దానికే నీకు తోలుదొడ్డైందా? అడుగు పెట్టేంత అక్కర్లేదా? అది బరువా నీకు? కొండలు లేపినట్టు జస్ట్ నువ్వు ఇక్కడ ట్రైన్ ఎక్కుతావు, దిగుతావు, అడుగు పెడతావు. అదే స్టేషన్లో ప్రార్థన, ప్రభు అడుగు పెట్టు స్థలం ఇస్తాను కదా. నేను ఇక్కడ మీకోసంగా చెప్తా, మనం ఎంత హిమత్గారులం అంటే మన హుషారుతనం అంతా, రకరకాల హుషారుతనం మన పనులు ఏదో తీసుకుంటాను వాడుకుంటాం. కొంత మాట్లాడితే అంతటి ఏదైనా పని ఉంటేనే అన్ని వేస్తాం, వలేస్తాం అన్నమాట.
పిట్టను పట్టేటట్టు. అయితే నీ హుషారుతనం అంతా దేవుని సేవలు పెట్టాలి. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు ఏం చేయాలి ప్రభు అని అది దేవుడు ఒక ఆలోచించాను. మా హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి కూర్చొని, సార్ మీరు ఇట్లా చేస్తారు కానీ మీ పేరు చిరస్థాయిగా ఫేమస్ కావాలంటే ఒక చిన్న ప్లాన్ ఉంది. చెప్పారు. ఇట్లా కాఫీ తీసుకురా సార్కు అని చెప్పేసి తెచ్చి, ఏం లేదు సార్, ఆల్ ఇండియా టూర్ వేయండి. అసలు చరిత్రలో మీరు ఎప్పుడు పోతారు, ఇంతవరకు ఆల్ ఇండియా టూర్ పోలే, ఎట్లా మనకి ఎట్లా, మేము నేను చూసుకుంటాం అని ప్లాన్ చేసినాం. ఎంత అవుతుంది అంటే ఎంతన్నా కానీ అన్న టీచర్లు అందరూ కూర్చున్నామంటే ఎంత అవుతుంది, ఎంతనా కానీ పోదాం మనం, అసలు ఇంట్లో పడి వస్తున్నాం. ఓకే, అలా కూడా యాస్ట్ వచ్చింది. మీకు యాస్ట్ వస్తలేదా? ఉండి వస్తలేదా? మరి అందుకే కదా 13-14 అంతా రమ్మన్నా. కనుక యాస్ట్ వస్తే ఆష్టకోడి. కనుక ఏం చేశాను, మొత్తం నార్త్ ఇండియా టూర్ అంతా ప్లాన్ చేశాను. అసలు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఎక్కుతాం, ప్రతి స్టేషన్లో దిగాలి, ఆడ అడుగు పెట్టాలి, ప్రభువా ఈ ప్రాంతం నాకు కావాలి. ఇది ఎందుకు నేను ప్లాన్ చేసిన, అవన్నీ చూస్తాను కాదు. తాజ్మహల్ చూస్తే నాకేమొస్తుంది, అందులో బొదలగడ్డ అది అర్థమైందా, ముంతాజ్ మహల్ పాతి పెట్టిన జాగాని నాకేమని వస్తుందా? ఇండియా గేట్ చూస్తే ఏమొస్తుంది, చచ్చిపోయిన సైనికులకు స్మారకార్థంగా కట్టింది. లాల్ కిలా చూస్తే ఏమొస్తుంది, అది జెండా ఎగరేస్తారు. ఇవన్నీ చూస్తే ఏమొస్తుంది, ఏం రాదు. పబ్లిక్తో మనం కూడా అన్నట్టే పోవాలి. కానీ అక్కడ మనం సైలెంట్గా ఏం చేయాలి. నేను ఇండియా గేట్ దగ్గర నన్ను నిలబడి ప్రార్థిస్తాను, ప్రభువా ఇక్కడ ఎంతో మంది నీకోసం దేశం కోసం ప్రాణం ఇచ్చారు, కానీ నీకోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు ఈ దేశంలో మా వాళ్ళు కావాలి, కదులుతలేరు ప్రభువా, మా సంఘం మొత్తం కదిలించు, మొత్తం చెదిరిపోవాలి, అసలు ఒక్కడు ఉండదు నిజామాబాద్లో, ప్రతి ఒక్కడు రాష్ట్రం వెళ్ళిపోవాలి. ఇది న్యాయమా కాదు చెప్పండి? నేను ఈయనే ఉంటా అంటే ఉండనీయడు దేవుడు, పొగ పెడుతున్నాడు, నీకు అర్థమైతలేదు, ఇప్పటికే నీకు సమయం ఎత్తలేదు, నిన్ను ఉండకుండా చేసిన పరిస్థితులు నీ ఇంట్లో ఉన్నాయి. అబాబా అంటే మరి అబాబం లేదు, నువ్వు అడిగిన మాట కదా, అంటే మరి అట్లనే ఉంటుంది. నువ్వు వేరే రాష్ట్రం అడుగుపెట్టి చూడు, నీ సమస్యలు పోకపోతే మీసాలు తీసేస్తాను నేను. సవాలయమాట, దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినకపోతే శాపం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, చాలా జాగ్రత్త వినండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం ఉండి చదవండి. ఏందట, ఎక్కువ మాట్లాడితే ఏమంటుంది బైబిల్? కనుక నోరు కంట్రోల్ చేసుకున్నాడే భక్తుడు. తర్వాత నువ్వేం మొక్కుబడి చేసుకున్నావు? పోయిన సంవత్సరం అయ్యగారు వచ్చినప్పుడు నీ తల విషయం పెట్టినప్పుడు అయ్యగారు ఏం ప్రార్థన చేశాడు? నువ్వు ఆడుకోవాలని ప్రార్థన చేశాడు, పట్టుకుంటే కదా. అది ఉంది నా దగ్గర, వీడియో ఉంది, బిత్తిరి సత్తలేదు అందరది. అరే క్యా సమాధానం, మొత్తం అందరికి పంపించేసిన వీడియో చూడండి. మరి అది మీ మొక్కుబడే నా మొక్కుబడే? చెప్పండి, గట్టి చెప్పండి, ఏం మొక్కుబడి మీది? ఎక్కడికి? ఎవరు చెప్తలేరు, నోరిప్పలేరు. నువ్వు నోరిప్పకపోతే మంట పెడతాడు కింద దేవుడు, తవ గరం చేస్తాడు. జాగ్రత్త.
సమాజ పట్టకుండా ఇక బయట కూడా నెమ్మది ఉండదు నీకు. ఇంట్లోనే నెమ్మది ఉండలేదు అంటే బయట కూడా నెమ్మది ఉండదు. కనుక ఏమన్నాడు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడవ దాన్ని ఆలస్యం చేసినామా లేదా? ఇప్పటికే సంవత్సరం చేసినాం. దేవుని కోపం వచ్చిందా? కోపం పుట్టించినట్ట లేదా? దేవునికి కోపం పుట్టిస్తేనే మన ఇంకా అన్ని సమస్యలు. ఏం సమాజం పట్టదు, నెత్తి ఖరాబ్ అయిపోతుంటుంది. అని కూడా కూర్చుంటావు మంట మంట మంట. జండు బాబు పని చేయదు, శాస్త్రి బాబు పని చేయదు, అమృతాన్ని పని చేయదు, ఏమో పని చేయదు. అర్థమైందా? కనుక దేవుని మాట వినడం నేర్చుకుందాం. నా మాట వినమంటున్నా, దేవుని మాట వినమంటున్నా. అసలు డోంట్ కేర్. అరుణ్ కుమార్ మాట ఎవరు కానండి, మీరే కదా ఒప్పుకున్నారు ప్రవక్త దగ్గర. తలకి ఒక్కొక్కర సుందర్ ఎంతో సుందరుడమ్మ వీడు, నేను వాడుకుంటా మనసులో. చేయబడిందంటే ఎవరు చేయబడ్డది? దేవుని చేయబడ్డట్టు. నీ తల మీద దేవుడు చేయబెట్టి నువ్వు వెళ్ళడానికి నీకు అధికారం ఇస్తున్నా బిడ్డ అని దేవుడు అన్నాడు ప్రవక్త ద్వారా, అపొస్తలుల ద్వారా. దేవుడే అధికారం ఇచ్చినాక నువ్వు పోకపోతే అధికారాన్ని వాడుకోద్దా? నీకేం అధికారం ఇచ్చాడు దేవుడు? చూడండి లూకా సువార్త 10:19 చదవండి. ఇప్పుడు పాములు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో, సర్ప సంతానం ఉన్నది, తర్వాత తేళ్లు ఉన్నాయి, చీకటి శక్తులు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, మంత్రగాళ్ళు ఉన్నాయి. మనం మేము పోయినప్పుడు బస్తర్ అనేది భారతదేశంలో మంత్రగాళ్ళందరూ అడిగిలో ఉట్టుకొస్తారు. అక్కడ బస్సు ప్రారంభించినాం. బస్తర్లో సైతాన్ గాని బిస్తర్ లేచిపోవాలని ప్రారంభించినాం. ఏం లేచిపోవాలి? సైతాన్ గాని బిస్తర్ లేచిపోవాలి. బస్తర్లో దేవుని బిస్తర్ రావాలి. పాములను తేళ్లను త్రొక్కు. అయితే మేము ఆడ ప్రార్థన చేసినందుకు మాకు 3 యాక్సిడెంట్లు మిస్ అయ్యాయి. మేము ఆడుకుంటాడా? ఇప్పుడు సైతాన్ గెలిగితే సైతాన్ ఊరుకోడు. మరి దేవుని గెలిచి కూర్చున్నావు కదా, నెత్తిమీ చేపెట్టించుకొని దేవుడు ఊరుకుంటాడా? నీకు టైట్ చేస్తూ నీకు సమయం అయితే లేదు, ఎందుకంటే లేదు నీకు అకల్ మందుకో ఇశారా. కొంతమంది పోలీసు వాళ్ళు అంటే వెళ్ళిపోతారు. మిలిటరీలో ఒక సంజ్ఞ ఉంటుంది అనమాట, ఇట్లా కూర్చొని ఇట్లా చూసి అంటాడు, అంటే వెళ్ళిపోవాలి అడిగి. దేవుడు మనకు సంజ్ఞలు చేస్తుంటే మనకు రిసీవ్ చేసుకుంటలేము, ఎందుకంటే లేదు, ఫెయిల్ అయిపోయి ఇదంతా చెత్త నింపుకున్నాం. నథింగ్. దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడిని మనం చెల్లించాలి. మనం చేసిన మొక్కుబడి ఏంటి? అడుగు పెట్టాలంతే. ఆ అడుగు పెట్టడమే కష్టమా చెప్పండి? ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ దిగుతావు, అది కష్టమా? పోనీ బస్సు నడుపుతావా? ఏమన్నా ముట్టుకున్నావు బస్సు? మొన్న నేను ఎన్ని కిలోమీటర్లు నడిపినా బిడ్డ? నాన్ స్టాప్ 800 కిలోమీటర్లు నడిపినా. నా జ్వరంతో ఉన్నప్పుడు, జలుబు ఉంది, దగ్గు ఉంది, జ్వరం ఉంది, అప్పుడే హాస్పిటల్ పోయి వచ్చిన, భరత్ బాబు దగ్గర ఇంజక్షన్ తీసుకొని వచ్చిన. 102 ఉండే టెంపరేచర్. పోయి పడుకో అన్నాడు, తిన్నవా అన్నాడు, తినలేదన్న. పోయి ఫస్ట్ వేసుకో, ఇంజక్షన్ ఇచ్చిన తినిపో అన్నాడు. పోయి ఇంత లైట్గా పప్పుతో తినేసి వచ్చేసిన. ముత్తనే ఉన్నావు. 3 ఖర్చులు తడిసిపోయినాయి. ప్రేయర్ కాగానే వెంటనే బండి తీసుకొని పోయినా. మెట్పల్లి దాకా డ్రైవర్ వచ్చాడు, మెట్పల్లి దిగిపోయాడు. సార్ నేను అంత దూరం రాను సార్. హౌస్ పిల్లగాడు హౌషోడు కాదాడు, కౌషోడు. భయపడ్డాడు అంత దూరం. అమ్మ ఇట్లా
వాడంటే భయపడ్డాడు. మీకేం భయం? భయం మీకు? గట్టి చెప్పండి. భయము లేదుగా, మనకు భయము లేదుగా. ఈ పాట భయపడకుండా వాడద్దు. చూడండి, సూపర్. పాడు 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 జనాన్న. భయము లేదుగా, మనకు భయము లేదుగా. దయగల మన దేవుడున్న భయము లేదుగా, భయము లేదుగా, భయము లేదుగా, భయము లేదుగా. దివారాత్రులు దేవుడే ధైర్యపరచును, ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు. నిర్మలుడకు యేసుడే నిత్యము కాపాడు గనుక, భయము లేదుగా మనకు. హల్లెలూయా, భయము లేదుగా. శ్రమలు దుఃఖ బాధలెన్ను మనకు సోకినా, ఏ కీడు తగలకుండా, ఏ కీడు శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక. స్తోత్రం 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 స్తోత్రం. భయము లేదుగా మనకు. హల్లెలూయా, భయము లేదుగా. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియో. ఒక మాట, క్షామము అంటే ఏంది? కరువు. నీకేం కరువు ఉందో దేవునికి తెలియదు. ఒకనికి నెమ్మది లేదు, ఆయనకి ఆ కరువు ఉంది. ఒకనికి డబ్బులు లేవు, అదో కరువు ఉంది. ఇంకోటి లగమైతే లేదు, అదో కరువు. ఇంకోటి జాబ్ వస్తలేదు, ఆయనకో కరువు. వీడు దంద నడుస్తలేదు, ఈయనకి ఇదో కరువు. బాబు, నీకు ఏ కరువు ఉందో దేవుడికి తెలుసు. అందుకే దేవుడు చెప్తున్నాడు, క్షామము అంటే కరువు. క్షామ మరణ ఖడ్గ బలము, క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియో. ధరణి గిరులు అదరి సముద్రములు పొంగినా, పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక. స్తోత్రం స్తోత్రం. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా. దయగల మన దేవుడున్న భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా. అపవాది తంత్రములపై విజయమెచ్చును, అభయమిచ్చి క్షేమముగా, అభయమిచ్చి అక్షయుడకు యేసుడే నిత్యముగా. భయము లేదుగా, భయము లేదుగా. మీకు సంగతి తెలుసా? ఒకసారి ఒక ఆయన వచ్చి నన్ను ఏమన్నాడంటే, సార్ మా అమ్మకి బాగాలేదు సార్, కొంచెం నువ్వు దీని మీద సంతకం పెడితే నాకు డబ్బులు వస్తాయి. ఇంకా అమ్మకి బాగాలేదు కదా. చెప్పుడు ఇట్లా చిన్న సంతకం, జమానాతి చిన్న సంతకం ఉంటాయి. సంతకం చిన్నదే కానీ ఏం చేస్తుంది? కొంపలంట కొడుతుంది. నేను సంతకం పెట్టినా, ఎంతకు తెలుసా? 10 లక్షలకు జమానత్.
4 షిట్టీలు కట్టిండు. తర్వాత మనిషి గాయపడిపోయాడు. ఇక నా మీద పడ్డాడు మనిషి. ఇక నేను పాట పాడుతున్నా ఏమి చేతులు కానీ పరిచయనే కదా. 10 లక్షలు అంటే ఎక్కడికి తెస్తాం? నేను దేవుని అడిగిన ఇట్లుంది. అయితే కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే నేను మాట్లాడుకున్న లాయరు ఆడేం చేసిండంటే నాతో పాటు 2 జమానత్ ఉంటారు కదా జామీను. దాన్ని హిందీలో జమానత్ అంటారు, తెలుగులో జామీను అంటారు. 2 కరెక్టే. అదేం తప్పు కాదు. జమానత్ అనేది తప్పు కాదు, జామీన్ అనేది కూడా కంప్లీట్ ఒప్పు కాదు. కనుక నేను జామీన్ ఉన్నా కనుక ముగ్గురం ఉన్నాం. ఫస్ట్ ఒకడు ఉన్నాడు, తర్వాత ఇంకోటి, నేను లాస్ట్ 3వది. ముగ్గురం పోతే లాయర్ ఏం చేసి తెలుసా, ఆ ఇద్దరిని మీరు వెళ్ళిపోండి అని పంపించేసి నన్ను ఆపాడు. ఏం చేసాడు? నేను అమాయకున్నా ఎడిపోతుంది జడ్జి ముందు పోయినా. నువ్వేనా అన్నీ కట్టేసి నీకు 10 నెలలు టైం ఇస్తున్నావు, అంత క్లియర్ చేసి నేను ఇరుక్కపోయినా. నేను నాకేం చేయాలన్నా అంటే మంచితనం కూడా పనిచేయదు. వచ్చినాక ఏం చేసినా వెళ్ళగా ఏ కంపెనీలో చిట్టి తీసుకున్నాడు ఆయన దగ్గరికి పోయినా. పోయి చెప్పినా మేము ముగ్గురం ఉన్నాం కదా, నేను ముగ్గురం ఉంటే ఇప్పుడు నేనేం చేస్తా అంటే వాడిని పట్టుకొచ్చి అని ఇల్లు ఉంది మనకి సామాన్ షిఫ్ట్ చేపిస్తా, నీకు సామాన్ షిఫ్ట్ చేస్తే కొంత కవర్ అవుతుంది, రికవరీ కాదు అని ఏసీ, ఫ్రిడ్జ్, కూలరు అన్ని తీసుకొచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిన. దానికి 1,80,000 కవర్ అయిపోయింది. ఇంకెంత కట్టాలి నేను? ముగ్గురం అంటే నేను 3,30,000 కట్టాలి కదా. ఇంకో 1,50,000 ఉన్నాయి. 1,50,000 ఉంటే నేను చేసిన, సార్ మీకు సాయం చేస్తాను, నేను ఇది తెచ్చిన కదా, ఆ ఇద్దరిని కూడా మీకు ఇల్లు చూపిస్తా, జమానత్ ఉన్నోళ్ళు, నాకేమైనా తగ్గిస్తారంటే చూపిస్తే తగ్గిస్తామన్నాడు. ఎంత కట్టాలని 70,000 కట్టమన్నాడు. వాళ్ళిద్దరిని పట్టించేసిన సపరేట్గా 70,000 కట్టిస్తున్నారు. మనం విచారణ చేయాలి, లేకపోతే బతుకం. అంటే నేను చేసిన తప్పేంది? చిన్న సంతకం, చిన్నది అంటుండడు. చిన్న సంతకం కొంపలు ఆర్చేస్తుంది కదా. అట్లాగే దీనికి రివర్స్ లో, కాంట్రాస్ట్ లో నువ్వు పెట్టే చిన్న అడుగు సైతాన్ కొంపలు అంటేస్తుంది. చిన్న అడుగు నువ్వు పెట్టేది, చిన్న అడుగు ఇట్లా పెట్టేసి ప్రభు ఇది నాకు కావాలని అడుగు. అది కూడా నీకు శాత కదా. ఏం శాతం అయితే చిప్పెడి తినడు సాగుతుంది కదా. చిప్పెడి తింటాడు, తట్టేడు విడుస్తావు. ఎందుకు నీ బతుకు? ఎన్ని గొర్రెలను తింటి, ఎన్ని మేకలను తింటి, ఎన్ని బర్రెలను తింటి, ఒక్కడుగు పెట్టలేవా దేవుని కోసం కదా. అందుకే నేను కోపంలో ఒక పాట రాసుకున్నా. అడుగు అడుగు నువ్వు అడుగు పెట్టు, అక్కడ పోయి అడుగు పెట్టు, ఉత్తరాఖండ్లో అడుగు పెట్టు, హిమాచల్లో అడుగు పెట్టు, మహారాష్ట్రలో అడుగు పెట్టు, వెస్ట్ బెంగాల్లో అడుగు పెట్టు, ఒడిశాలో అడుగు పెట్టు, పంజాబ్లో అడుగు పెట్టు, తర్వాత మధ్యప్రదేశ్లో అడుగు పెట్టేసి బీహార్, అస్సాంలో అడుగు పెట్టు. పెట్టేసి ఏమడుగు? అది ఏమన్నా పెద్ద యుద్ధ విద్యనా? దానికే నీ పెయ్యి దొక్కుతాను. అది నీకు చాదనైతే లేదా? అప్పుడు దేవుడు నీకు ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలి? నేను అడుగుతున్నా. దేవుడు నిన్ను ఎందుకు కాపాడాలి? నీకు ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలి? పోతుంటే ఏదో లారచ్చి బుద్ధి చంపొచ్చు నేను, దేవుడు అడ్డగించాడు. అప్పుడు ఏం చేస్తా? మళ్ళీ నిన్నెత్తుకొని మేము పోవాలి. అంత్యదినమందు దూత బోరలో అట్లా అనవసరంగా చచ్చిపోయిన తిట్టుకుంటే పాతి పెడతాం. దేవుని పని చేసి చచ్చిపోవాలి. అర్థమైందా?
ఎందుకండి వేస్ట్? బతికినది కదా, దేవునికి ఉపయోగపడాలి మనం. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వర్లారా, నదుల వల్లే అనేక స్థలాలకు మనం ఆశీర్వాదంగా ఉందాం. మనం అక్కడ అడుగు పెట్టినామంటే మనం సంతకం చేసినట్టే. సైతాన్ని గాని కొంపలు అంటించడానికి ఒక సిగ్నేచర్ పెట్టినట్టు వాడ. దేవుడు నీ అడుగును పరలోకంలో చూపిస్తాడు. చూడు, నా వాడు అడుగు పెట్టాడు కనుక ఇది నా ప్రదేశం. నీ ఒక్క అడుగుతో దేవుడు దిగొస్తాడు. ఇది నా కుమారుడు అడుగు పెట్టిన కనుక ఇది నాది. ఎందుకంటే నువ్వు అడుగు పెట్టకపోతే దేవునికి సైతానగాడు వచ్చి అడ్డుకుంటాడు దేవుడు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో ఈ అధికారం అంతయు అది నాకు, అది ఎవరికి నేను ఇవ్వబోరుదునో వాడు దేవునితో అంటాడు అనమాట. ఇది నాకు అప్పగించాడు. అబద్ధమే, అసలు ఎవడు అప్పగించలే. దొంగతనం కూర్చుకున్నాడు ఆదాం దగ్గర. ఆదాము గోదాం అయిపోయి కూర్చున్నాడు. ఆదాము మోసగించబడి ఆదాం దగ్గరికి వెళ్ళి అధికారం తీసేసుకున్నాడు. దేవుడు రాగానే నువ్వు ఎందుకు వచ్చినావు, ఇది నాది కదా. దేవుడు కూడా అన్యాసం కాదు కదా, వాడు అడిగిస్తాడు. ఇప్పుడు నువ్వు మహారాష్ట్రకు పోలేదు, నువ్వు అడుగు పెట్టలేదు కనుక దేవుడు పోడు. నేను అడుగుపెట్టిన జానికి వస్తాడు, కానీ నువ్వు అడుగుపెట్టలేదు కనుక ఆయనకి దేవుడు రాడు. అది నీ కోసమే చూస్తుంటాడు. ఎప్పుడు పోతాడు? ఎంతసేపు బాగానే ఉంటాడా కూడా? దేవుడు ఎంతకాలం ఆపుతావు? ఆపడం న్యాయమేనా? ఆపితే ఆశీర్వాదమా? అట్లా అందరి విషయంలో దేవుడు చూసుకుంటాడు. పాట పాడుతుంటే మా ఆదివారం సాగిపోదును అట్లా. ఏం సాగిపోయాను? అడ్డంగా సాగిపోయాను. దేవుని కోసం 4 అడుగులు లేకపోతే ఎట్లండి కదా. దేవుని కోసము పడని అడుగులు అవి ఉంటేంది, లేకపోతే నీ అడుగుల లెక్క దేవుడు చూస్తాడు. ఒక్కసారి చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 56వ సంకీర్తన 8వ వచనం. సంచారములు అంటే నీ అడుగులు. నువ్వు ఆడికి పోతున్నావు, దేవుడు అన్ని లెక్క పెట్టుకుంటాడు. నందిపేట నిజామాబాద్. దేవుని దగ్గర లెక్క ఉండదా? పుస్తకం ఉంటది, అక్కడ ఒక మాట రాశాడు చూడండి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో అవి కవిలే అంటే నీ సంచారాలు నీ అడుగు పెట్టిపోయినా దేవుడు రాసుకోడా కదా. నేను విషయం అడుగుతాడు, బాబు నీ ఎటుపోయిన బిడ్డ అంటే ప్రభావ నేను మొత్తం ఎటే పోయినా ప్రభావ అంటే ఎటుపోయినావు చూపిస్తాడు పుస్తకంలో. చూడు ఎటు. దేవుని సముఖ జీవ కవిలేలో, దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరు నా పేరున్నదా. ఆకాశములలో విజయ వీరుల కవిలలో
విజయా వీరుల్లా నీ పేరున్నదా దేవుని సముఖా నీ పేరున్నదా జీవవాక్యము అత సాక్షుల కవిలలో ఆకాశమండల ఒక మాట ఏమని పాడుతున్నాం? అంధకార శక్తులతో బాబు అక్కడ ఉన్న వాటికి మంట పెట్టేందుకే నాతో రమ్మంటున్నా. ఈ పాట మీ జీవితంలో నెరవేర్చి మీకు సంతోషమా కాదు? ఎంతమందికి ఈ నెరవేర్పు కావాలనుకున్నారు? చేయొద్దండి. చేయొద్దు, రాకపోతే దేవుడు ఈ పల్ల కొడతాడు. అనవసరంగా కమిట్ కాకండి. చేయొద్దు చెప్పండి. యేసయ్యా 13 జనవరి 14 జనవరి 15 జనవరి ఆకాశ మండలంలో తిరిగేడు అంధకార శక్తులతో యుద్ధం చేయుటకు, భూమి మీద ఉన్న మాంత్రికులతో యుద్ధము చేయుటకు, స్వార్థ విరోధులతో యుద్ధము చేయుటకు, భక్తిహీనులతో గొడవేసుకున్నటకు, గడిచిరోలి జిల్లాకు వెళ్ళడానికి తీర్మానం తీసుకున్నాను. మాట తప్పనని నీతో ఒప్పందం చేసుకుంటున్నాను. మీరేమైనా ఒప్పుకోరు? మాట ఏం తప్పనని? ఇప్పుడు ఏందో చూపిస్తారు. మాట తప్పితే ఏందో అవుతుందో చూపిస్తా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. 1వ అధ్యాయం 31వ వచనం. 31 నుండి చదవండి. ఏమన్నాడు? నిర్దయులునైరి ఇట్టి కార్యములు అభ్యసించిన వారు, మాట తప్పినోడు సావాల్సినోడే. మీరు సావును ఆహ్వానించుకున్నారు. మీకు ఎంత అందంగా ఫిట్టింగ్ పెట్టిన చూసిరనే. ఈ నోటితోటే పాస్టర్ అంటే ఏమనుకుంటారు? పోస్టర్ అనుకుంటారా? ఎటు కాకుండా మిమ్మల్ని ఎరికి పెట్టాడు. సుమారు పట్టకుండా చేసేటోడే పాస్టర్. సుమారు అంటే తెలుసా? ఇక్కడ మాట్లాడరు. కొన్ని ఏరియాలో నెమ్మది లేకుండా చేసేటోడే పాస్టర్. అసలుకి నెమ్మది లేకుండా ఇంకా నెమ్మది లేకుండా చేస్తావు గారు అంటే మరి అదే సేవ. సేవ అంటే ఏమనుకోరు? మంచిగా పరపం ఏమనుకో అంటారు సేవన. నాటి భక్తులు రంపములతో కోయబడ్డరట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. కోయబడిరి, ఖడ్గముతో గొర్రె చర్మములను
దరిద్రులై ఉండి అడవులలోను గుహలలోను సొరంగములోను అట్టి వారికి ఈ అనుభవం నీకు కావాలన్నా వద్దా? వీళ్ళంతా విశ్వాస వీరులే కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు ఒకటే మాటలో పౌలన్న. మనం అట్లాంటి విశ్వాసం ఉంటావా, లేకపోతే మంచిగా సింప్లిసిటీ మంచి గట్టిగా ఉంటావా? అంటే క్రిస్టియన్స్ అంటే ఇట్లా ఇస్త్రీ నలగద్దట. ఓ ఆయన అంటాడు, ఏమంటాడు? ఇస్త్రీ మరి పౌలుకి ఇస్త్రీ ఉండేనా? దానియేలు అగ్నిలో వేయబడ్డాడు కదా, దానియేలు సింహంలో పడ్డాడు, షడ్రక్ మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డాడు. ఇస్త్రీ ఉంది అల్లకు. అసలు నీ మైండ్ సైతాన్గాడు కబ్జా చేసుకున్నాడు, నీ మైండ్లోకి వచ్చిండాడు, తనకి వేసి కూర్చున్నాడు నీకు. నేను అటు ఇటు తిప్పుతున్నాడు, నువ్వు అంటే అటు పోతావు. దేవుడు బొమ్మన్న దిక్కు సైతాన్గాడు ఎటు గుంజుకోపోతే అటు పోతావు. నువ్వు క్రిస్టియను, నువ్వు క్రైస్తవుడు క్రిస్టియన్. దేవుని సేవకులంగా, దేవుని విశ్వాసులంగా, దేవుని సువార్థికులంగా, దేవుని మిషనరులంగా మనం ఎట్లుండాలంటే రాటు తేలి ఉండాలి, దేనికైనా సిద్ధం ఉండాలి. ఏమండి అసలు ఎందుకు భయం? ఎందుకు? మన రాత్రి నేను తీసుకుపోతుంటే మన సేవకులందరూ గజగజ వణుకుతున్నారు అడవులలో. 5 గంటలు అడవులలో పోతున్నాం నేను. ఎన్ని గంటలు? మీరైతే అంటుండ్రు భయానికి. ఎవరిని వండుకొని చూడండి, అడవి గజగజ అనుకుంటూ కూర్చోరు. అందరి బాధ్యత తీసుకున్నాను, నేనే డ్రైవ్ చేస్తున్నా. ఎందుకు నాకంత దొరికేందుకు? చెప్తా వినండి. అక్కడ కూడా ఒక లేఖనం నెరవేరుతుంది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే, ఎందుకంటే బలం ఎవరిస్తారు? అరే ప్రతి దాంట్లో దేవుని లేఖనం నెరవేరాలని జీవితంలో అవన్నీ వద్దు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవుడు తగిన సహాయం చేస్తాడు. దేవుని పక్షంగా నువ్వు నిలబడితే నీ పక్షంగా దేవుడు వస్తాడు. నువ్వు దేవుని పక్షంగా పోవు, అన్నిటినీ దేవుడు రావాలి. చెప్పండి, కొండకేసే కాదు, నీకేమో దేవుడు సాయం చేయాలి, నువ్వేమో ఒక్క అడుగు చూడు దేవుడి దిక్కు. నువ్వు విశ్వాసివా, నువ్వు సువార్థికుడివా, నువ్వు మిషనరీవా, నువ్వు సేవకునివా, నువ్వు ప్రభు దాసుడవా, నువ్వు రక్షణ పొందినవా? దేవుడు అడుగుతున్నాడు, జవాబు చెప్పాలి. నీకు నోరిచ్చాడు, జవాబు చెప్పి తీరాలే. దేవుని కోసం అడుగులు వేస్తావా ఇయ్యవా? చెప్పండి. దేవుని కోసము కొండలైనా లోయలైనా, కొండలైనా లోయలైనా గురి యొద్దకే పరుగిడుచుండిని పిలుపుతో బహుమానము. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి, బైబిల్లో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. అలాగే నీ సేవలో అడుగులు వేస్తుంటే కూడా నువ్వు ఆశ్చర్యమైన సంగతులను అనుభవిస్తావు, అక్కడే చూస్తావు. బైబిల్లో ఉన్న ప్రత్యక్షతలే కాదు, భూమి మీద ఉన్న ప్రత్యక్షతలను దేవుడిని చూపెట్టాలనుకుంటున్నాడు. ఎంత అద్భుతమండి. మేము మొన్న పొద్దున 4 గంటలకు 4:30 చేరినాం. రాత్రి అంతా డ్రైవ్ చేస్తున్నాం, పడుకున్నాం. మళ్ళీ 6 గంటలకు లేచిన వల్ల ఉపవాసం చాటు. ఎక్కడిది బలం? మళ్ళా ప్రార్థన ముగించుకొని వెంటనే అక్కడి నుంచి ఎడిపోయాము. జగదల్పూర్, కొకలు, కొండగావ్, కేశకల్, కేశపూర్ నుండి కేశకల్ దాకా. అంతేనా రమేష్? అసలు ఎట్లాంటి ప్రాంతం తెలుసు? ఒక్క మనిషి కనబడాడు, మొత్తం అడివి. ఒక్క మనిషి కనబడండి.
ఎందుకు? అసలు దేవుని సన్నిధిలో ఎంత తృప్తి తెలుసా. దయాసాగర్ గారు, సైమన్ గారు, తర్వాత నాయన బాబు గారు, సత్యనందన్ గారు, పాల్ బాబు గారు, వీళ్ళందరూ నాతో పాటు శామ్యుల్ వచ్చాడు, తర్వాత విజయ్ వచ్చాడు. వీళ్ళందరూ అయ్యగారు మా జీవితంలో ఇశ్రాయేలు అరణ్యయాత్ర అంటే ఏందో మేము బైబిల్ ఉన్నా కానీ ఇప్పుడు మాకు అరణ్యయాత్ర ఇప్పుడు మాకు అనుభవం అవుతుంది. రాని వాళ్ళకి పోగొట్టుకుంటే మరి ఏమొచ్చింది మీకు? రాని వాళ్ళకి చెప్పండి. ఆడపోయి ఆకాశ మండలంలో ఉన్న అంధకార శక్తులతో యుద్ధం చేసి వచ్చినాం. బస్తర్లో అంత ఇంటింటికి మంత్రగాడు అక్కడ ప్రార్థన చేసి వచ్చినాం 7 గంటలకి 3 రోజులు. ఎంత మంట పెట్టి వచ్చినాం తెలుసా మీకు? మేము వస్తుంటే 3 స్థలాల్లో యాక్సిడెంట్లు మాత్రం. అయినా దేవుడు కాపాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అయినా యెహోవా వాణ్ణి విడిపించును. ఆపదలు వస్తాయి కానీ దేవుడు కాపాడుతాడు. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, నీ ప్రయాణములో, నీ అనుభవంలో, నీ సేవా అరణ్యములో దేవుడు కూడా కొన్ని విషయాలు నీకు ప్రత్యక్షపరుస్తాడు. మేము పోయేటప్పుడు అసలు ఎవడో నాపెండా పోలీసులు, ఒక్క నక్సలైట్ ఎదురైందా? రిటర్న్లో మేము వచ్చేటప్పుడు ఆడ వెళ్ళి మేము దాటి వచ్చినాక వెళ్ళి, అరే అంతకుముందు నేను కళ్యాపూర్ నేను అమ్మిద్దరం పోయి వచ్చేవాళ్ళం ప్రేయర్కి. ఆడ జగరావపారం కాడ దొంగలు కొట్టేది. మీకు తెలుసా జగరావపారం? అప్పుడు తెలుసా? అప్పుడు మీరు 7వ తరగతి 6వ తరగతి. ఆ జగరావపారం దగ్గర ఎప్పుడు దొంగతనాలు అయితే కొట్టేటి అనమాట. మాకు ముందున్న వాళ్ళని కొట్టాలా, మేము దాటి వచ్చినాక ఎన్నుకున్న వాళ్ళని కొట్టాలి. మాకు ఒక్కసారి ఒకడు కట్టిసిరిండి, అవి కట్టిసిరితే ఇట్లా వంగిన ఇట్లా వెళ్ళిపోయింది. బైక్ మీద అమ్మ నేను స్కూటర్ మీద వస్తున్నాం. ఎన్ని అనుభవాలు కూడా. రాత్రి 2 గంటలకు కూడా వచ్చేవాళ్ళం ప్రేయర్కి పోయి, ఆల్ నైట్ ప్రార్థనలు చేసుకుని వచ్చేవాళ్ళం. అసలు ఇప్పుడు అది లేదండి. ప్రార్థన అంటే రాత్రి అంతా మేలుకుంటే తప్పేముందండి. మొన్న మేము గీతంలో ఎన్ని గంటల దాకా ప్రార్థన చేసినాం? రాత్రి 2:30 దాకా ప్రార్థన చేసినాం. పొద్దున అక్కడ పోయినాం. ఎక్కడ? కంకేరు పోయినాం. కంకేరు దగ్గర శరవణ ఆడ ప్రార్థన చేసుకుని మలాడికెళ్ళి వచ్చేసి, కొండగాంలో కేశకల్లో ప్రార్థన చేసి, మలాడికెళ్ళి జగదల్పూర్కి వచ్చి జగదల్పూర్లో ప్రార్థన చేసి, ఆడికెళ్ళి మళ్ళీ రాత్రి అంతా గీతం వచ్చి 2:30 దాకా అంటే పొద్దున 6 గంటల నుండి స్టార్ట్ అయిన యాత్ర రాత్రి 2:30 దాకా. ఏమంత దురదేది మాకు? ఇక్కడ దేవుడు మంట పెట్టాడు, జ్వాల, సేవ జ్వాల, దర్శన జ్వాల, ప్రేమ జ్వాల. దేవుని ప్రజలు నాశనం అయిపోతున్నారు, అగ్నిలో గాలిపోతున్నారు. వారిని నేను నమ్మిన వారిలో వెళదామని చెప్పి నేను నమ్మిన వారిలో వెళదామని చెప్పి ఎవరైనా నీలో ఒకరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఎందుకు ఉండదు? అది దేవుడి రాత్రి అడుగుతున్నాడు. ప్రత్యక్షతలు బైబిలులే కాదు, సేవా పొలములలో
క్షేత్రములలో కూడా దేవుడు ప్రత్యక్షతలను చూపిస్తాడు. అసలు నువ్వు ఊహించని గొప్ప కార్యములను చేస్తాడు. ఇప్పుడు మేము అడుగు పెట్టాము, ఛత్తీస్గఢ్లో 30 మంది సేవకులు పరిచయం అయ్యారు. 30 మంది డేట్లు అడుగుతున్నారు, మీటింగ్లు పెట్టడానికి. వాళ్ళ సంఘాల్లో వాక్యం చెప్పడానికి పిలుస్తున్నారు. ఒక ఆయన కేరళ, మీరు కేరళ రావాలి సార్, అక్కడ కూడా ప్రార్థన చేయండి. ఏమండి ఎక్కడన్నట? మేము పోయింది ఛత్తీస్గఢ్, ఆయన ఎక్కడ అడుగుతున్నాడు? మీరు కేరళకు రండి, నేను అక్కడ అందరినీ పరిచయం చేస్తా, అక్కడ కూడా 3 రోజులు ప్రార్థన చేయండి. ఎవరు చేస్తారండి కార్యం చెప్పండి? ఇది ఊహించిన కార్యమేనా? బైబిల్లోనే ఆశ్చర్యం కాదు, సేవా క్షేత్రంలో కూడా ఆశ్చర్యాలు ఉంటాయి. అవి చూడాలి మీరు. అవి అనుభవించాలంటే అడుగేయాలి. అడుగు లేకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేడు కదా. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు అబ్రాహామును దర్శించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. ఎవరెవరు నిలిచిపెట్టమన్నాడు? మీ చుట్టాలను, మీ తండ్రిని, మీ ఇంటిని విడిచిపెట్టి పోమన్నాడు. పోతారా విడిచిపెట్టి? అబ్రాహాముకు దర్శించినాడు, మీకు దర్శించాడు. మా బర్రెలు ఉన్నాయి కదా, బర్రెలను దొడ్లను అన్నింటి మోసుకోపో, పిడవుతుంది. ఈ దినమున్న అబ్రాహాములు దొరకరు దేవునికి. ఈ దినాల్లో అబ్రాహాము లాంటి దొరుకుతారు, భక్తులు దొరుకుతారా? అందుకే విశ్వాసంలో బలహీనమైపోతున్నాం. అబ్రాహాము వెంటనే లేచి, అసలు ఏ దేశం కూడా చెప్పలేదు. మీకైతే మీరు అనుకోరు, ఉత్తరాఖండ్, హిమాచల్, అస్సాము, మహారాష్ట్ర, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, తర్వాత ఒడిస్సా, మధ్యప్రదేశ్, పంజాబ్ చెప్తలేడు, చెప్పాడు. కక్కిపిస్తాడు దేవుడు, వినోడు కాదు. మరి ఏమనుకుంటున్నావు? నువ్వు దేవుడు అబ్రహాముకు దేశం చెప్పలేదు, కానీ ఈ దేవుడే వెళ్ళిపోయాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి చదువుకుందాం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. కనుక మీరు సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లించొద్దు. హల్లెలూయా. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి రాజ్యమును పొందలేని ప్రదేశమునకు బయలుదేరి ఎక్కడికి పిలవాలనో అది ఎక్కడికి పోవాలనో తెలియకుండానే అలాంటి విశ్వాసం నీకుందా? ఉందా? గుణం చేసుకుందాం ఉందా? మరి లేనప్పుడు ఉండాలి కదా. అడుగు పెడితేనే కదా ఉంటది. అడుగు పెడతావా? పెడతావా పెట్టావా? ఏం పెడతావు? నోట్లో బుక్క పెడతావు, అడుగడ పెడతావు, ముద్ద పెడతావు, ముక్క పెడతావు. అరే నీ అడుగులు పడాలి, తెలియకుండానే నీ అడుగులు ముందుకు పోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన సందేశం చెప్తే మళ్ళీ రాత్రి 2 అవుతుంది, మీరందరు తిట్టుకుంటూ పోతారు. నాకు ఏం మరి రమేష్ చెప్తారు ఇంకోసారి, అమ్మ భవిష్య పెడతారు సార్ రావద్దు. అబ్రాహాం ఎక్కడికి పోవాలో తెలియదండి, తెలియకుండానే స్టార్ట్ అయిపోయాడు ప్రయాణం. అంత విధేయుడు అబ్రాహాం. దేవునికి ఈ తరంలో విధేయులు కనపడతలేదు. పోతాం అని చెప్పి సంవత్సరం ఆయన ఒక అడుగు పడ్డదా? మరి వీళ్ళు బల తీసుకుంటారు ఎట్లా? అసలు భయం లేదు. ఇస్కరియోతు యూదా బలి ఇచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు. వాడు భయం లేదు, ఏం లేదు, తీసుకున్నాడు. వేసుకోగానే లోపలికి సైతాన్ వచ్చేసి. చెప్తున్నా వినండి, జాగ్రత్త. భయం లేకుండా బలలో పాల్గొంటే లోపలికి దూసుకొస్తాడు సైతాన్. అడిగేయకుండా బల తీసుకుంటారు అనుకో, గుసాయిస్తాడు లోపలికి. జాగ్రత్త. నేను ఉన్నమాట చెప్పిందా, లేని మాట చెప్పినా?
ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. వానికి పరీక్ష సమయాస్తాడు. ఏమైతుంది అనుకున్నాడు. ఏమైతే మొత్తం చీరకపోయింది కిందికెళ్ళి కదా. రాయి ఆడ పడ్డాడు చూడండి, పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చినాయట. ఆడ పోయి తీసుకొచ్చినాయి, అన్ని బయటకు వస్తాయి. ఎన్ని మేకలు ఎన్ని గొడ్లు తినవో అవన్నీ బడగా పడతాయి బిడ్డ. చూడు చూడండి. ఎక్కడున్నది? అపోస్తలుల ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అప్పగించిన తర్వాత, యేసును అప్పగించిన తర్వాత అప్పుడు బాధపడుతుండే, అయ్యో భయంగా మళ్ళీ బజార్లో గుడ్డు పెట్టినట్టు. యేసును అప్పగించి ఇప్పుడు ఏం చేసాడు తెలుసా? అక్కడ పోయి ఉరేసుకొని జారిపడి మొత్తం కింద పడిపోయి లోయల పడిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసినాయి. ఎందుకు ఆ దుస్థితి మనకు? దేవునికి విధేయంగా ఉంటే మంచిగానా, అవిధేయంగా ఉంటే మంచిగానా? దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు చెప్పిన మాట వింటే బైబిల్లోనే ఆశ్చర్యమైన సంగతులు కాదు, ప్రత్యక్షతలు కాదు, నీ అనుభవంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలను చూపిస్తాడు. అలాంటి ప్రత్యక్షతలు వర్ధమాన జీవితంలో ప్రత్యక్షతలను నీ క్షేత్రంలో దేవుడు చూయించి, బైబిల్ ప్రత్యక్షతలే కాదు, నీ బ్రతుకులో నీ సేవా పొలములో దేవుడు ప్రత్యక్షతలను చూడండి. ఇప్పుడు నేను అనుకున్నానా ఛాయ్ వస్తుంది అనుకున్నానా? అడగండి, అమ్మాయినా పెట్టదు, అడగకుండా నేను చేసి చూడు, మీకు రాకపోయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ బైబిల్లోనే ప్రత్యక్షతలు కాదు, నీ సేవ అనుభవంలో కూడా దేవుడు ప్రత్యక్షతలను ఇస్తాడు. అదే మాట మాసిర మనయ్య గారు రాశారు. మధుర 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 సేవా యేసు ప్రభువు సేవా, మధుర మధురం మధుర మధుర యేసు ప్రభువు సేవా, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలో బాధలను వరచు. ఏం పాట ఏం పాట ఏం పాట ఏం పాట. మాసిలామణి గారు రాజమండ్రి దగ్గర ఉన్నారు. ఉండేసి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ ఇన్ని ఏరియాలో సేవ చేశారు. ఎంత అనుభవం ఉంటే పాట రాసి ఉంటాడు. డబ్బులు లేవు అయ్యా. భాగ్యభోగ నిధులు లే. ఇప్పుడు ఓవర్ మినిస్ట్రీకి డబ్బులు ఉన్నాయా? ఈ పాట ఎవరు పాడుకోవాలి? మనం పాడుకోవాలి. వేరే సంఘంలో పాడుకుంటే అలా సెట్ కాదు. ఎందుకంటే కిందికెళ్ళి మీదికెళ్ళి మూస్తూనే ఉంటారు కదా. దొడ్డిదారి దొడ్డదారి రెండు వస్తాయి. భాగ్య భోగ నిధులు లేని భారభరిత. అవును, 60 ఏళ్ళ వృద్ధాప్యంలో ఏం తిరుగుడు అండి? నీకేమొచ్చింది రోగం? నన్ను మా అక్కలు అడుగుతారు, ఏందిరా ఏం తిరుగుతున్నావు? పాప వాళ్ళకి తెలియదు. నువ్వు రిటైర్ అయిపోయినండి 60 ఏళ్ళలో ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకోవాలి. తాత తాత ఊకే పోతా పోతా అంటాడు.
ఏమండి ఆశ్చర్యపోతారు. మొన్న నాతో పాటు కూర్చొని అలసిపోయారు, నేను నడిపి అలసిపోలే. బండ్లే కూర్చొని అలసిపోయారు. వాడు భరతనాట్యం, వాడు కూచిపూడి, పోదులే పోదులు, వాడు లావణి చేస్తాడు మరాఠీ. ఎందుకంటే మెస్లో నేను టెక్నిక్ చెప్తున్నా, కూర్చున్నటువంటి కంటే నడుపుకోవడానికి ఎక్కువ బలం ఉంటుంది. ఎందుకంటే వీరికి కదలిక ఉంటుంది, గేర్లు వేస్తుంటాడు, ఇట్లా తిప్పుతుంటాడు, బ్రేక్ కొడుతుంటాడు. కూర్చోలేదు దాన్ని ఆ పొనికిచ్చి కూర్చుంటాడు. అది అతకపోయింది. అరే అందుకే డ్రైవింగ్ నేర్చుకోమని నెత్తినోరు కొట్టుకుంటున్నా. ఏమని చెప్పేది, ఎట్లా చెప్పేది, నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నా. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్ప సిరుల లోన మెలగా ఏడ్చుకుంటూ కన్నీళ్ళ సిరులట. ఏమండి లంకె బిందెలు అవుతే ఏమొస్తాయి, బంగారు నాణ్యాలు వస్తాయి. కానీ మన సేవ ఎట్లాంటి దశ, కన్నీళ్ళ బిందుల సేవ. మన కవిలో మొత్తం కన్నీళ్ళే ఉంటాయి. బాష్ప సిరులలోన మెలిగే బాధలను భరించు సేవ. ఎక్కడ నీకు ఏం బాధ ఉంది, కూర్చోగానే అలసిపోతున్నావు. అరే నాకు ఎట్లా నవ్వాలని అర్థం కాదండి, చెప్తున్నా కదా. నేను 10 రకాలు నవ్వుతాను, నోటితోటి కాదు, మస్తు యాంగిల్తోటి నేను నవ్వేటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ నవ్వుతా. నువ్వు పొడుగుంటే పొడుగు నవ్వుతా, పొట్టిగుంటే పొట్టిగా నవ్వుతా, దొడ్డుకుంటే దొడ్డుగా నవ్వుతా. చూడు ఎన్నోడేనా మనకంటే. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారు, ఈ పాట నీ అనుభవంలో ఎప్పుడు వస్తే చెప్పు. నేను చెప్తున్నా కదా, ప్రతి పాటను నీ జీవిత అనుభవంలో తీసుకోవాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా అనుభవించగలవు. అంతే ఇట్లా కూర్చో తీసి పట్టుకుని చూసుకుని ఆగేసిపోతే ఏదో అదే మన ఇజ్రాయెల్ ఉంటేలా పూరి తిన్నట్టు తినిపోయినా కాదా. ప్రభు శరీరం ఆయన యోగ్యంగా తినాలి దాన్ని కదా. చాలా మంది ప్రత్యక్షత లేకుండా తినేస్తున్నారు. కనుక నేను ఒక మాట చెప్తున్నా, బైబిల్లో అద్భుతమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇప్పటిదాకా మనం కొన్ని చూసుకున్నాం. ఈ ప్రత్యక్షతలు సేవలో కూడా దేవుడిని చూపిస్తారు. ఇప్పుడు ఈ పాటల్లో ఆ ప్రత్యక్షతలు అయ్యగారు రాసింది కదా, ఇది మన జీవితంలో అనుభవంలో ఉన్నాయి. ఇప్పుడు భాగ్య భోగ నిధులు లేని భారభరిత సేవ, ఓఫ్రే గారు చూస్తే కనబడుతుందా లేదా? బాష్పశిరులలోన మెలిగే బాధలను భరించే సేవ. కీమోథెరపీ తీసుకుని కూడా వాక్యం చెప్పబట్టి, నీకేం కీమో ఇచ్చిరా, ప్రేమలాగా నిలబడి కదా. కనుక నీతిమంతుని కలుగు ఆపదల అనేకము, అయినా ప్రభువు యొక్క హస్తము సదాకాలము తోడై ఉంటది. కనుక నీ సేవా పొలములో దేవుని ప్రసన్నత, దేవుని ప్రత్యక్షత, దేవుని అనుభవం నీతో ఉంటాడు. నేను చెప్తున్నా కదా, నేను బండి నడిపేటప్పుడు చాలా మంది అనుకుంటారు అయ్యగారు బాగా రఫ్ నడుపుతాడు. నీ మైండ్ రఫ్ అయింది, నేను రఫ్ నడుపుడు కాదు, ఇక్కడ నీ మైండ్ రఫ్ అయిపోయింది. అర్థమైందా? నేను 160 పోతుంటా బండి మీద, కార్ ఎంత 160. చూసిన వాళ్ళు ఉన్నారు, అవునా రమేష్? సజీవ సాక్ష్యం. నాతో వచ్చిన బాంబే టీం వాళ్ళందరూ ఇంటికి ఫోన్ చేసి వీడియో కాల్ చూడు బండి అయితే వస్తుంది. ఎందుకు తెలుసా? ప్రార్థన చేయమని. వీళ్ళు భయం చూస్తున్నారు, నా పక్కకు దేవదూతలను చూస్తున్నాను. అంత స్పీడ్ లో నువ్వు పోతే నువ్వు దేవదూతలను చూస్తావా? మరణ దూతలను చూస్తే
చెప్తున్నా కదా, అడుగు అడుగున దేవుణ్ణి అనుభవించాలి. అప్పుడే నువ్వు పాడిన పాటకు అర్థం. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. స్టార్టింగ్ పాట ఇదే ఎత్తిరు కదా. ఇప్పుడు చెప్తున్నా, ఈ పాట ఈ అనుభవం లేకుండా ఎట్లా పాడతావు? ఇప్పుడు వాడదాం. ఈ అనుభవాలతో అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నువ్వు నాతో ఉండు ప్రభువా. నువ్వు ఉంటే నాకు, అడుగు పెట్టే పాడాలి, అడుగు పెడతాననే తీర్మానంతో పాడాలి. నీ మాట చాలయ్యా, ఒక మాట తోడంటే, తోడు అంటే వెంట దేవుడు మనతో రావాలి. ఏడికి రావాలి? ఏడికి రావాలి? మీ ఇంట్లక, మీ కొట్టంలక, ఏడికి రావాలి? నేను నాకు చెప్పు. నువ్వు ఒప్పుకున్న స్థలానికి పోయినప్పుడు దేవుడు నీతోటి వస్తాడు. అంతేగాని బొంకనపల్లికి మా గురికి ఎందుకు వస్తాడు దేవుడు కదా? నువ్వు ఏ ప్రదేశం ఒప్పుకొని తల మీద అపోస్తలను చేయి పెట్టించుకున్నావో ఆ స్థలానికి పోయినప్పుడు నీ మాట చాలయ్యా, హల్లెలూయా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చిన నిష్ఠూరమైనను ఎన్ని బాధ నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, బ్రతుకునామ పగిలినా కడలి పాలైనా బ్రతుకునా అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తమ్ముడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఆస్తులన్నీ పోయినా ఏమన్నారు? మీ నోటితో అన్నారు కదా. ఈ దేవుడు ఉంచాడు. ఇప్పటికీ అప్పులు ఉన్నాయంటే ఉన్నాయి కూడా వ్యక్తి.
నీ నోటితోటి మీరే ఒప్పుకురు అమాయకంగా ఏం తెలియకుండా చాలా ఏం తెలియనట్టు ఆస్తులన్నీ ఆ దేవుడి దగ్గర లెక్క అయిపోయింది రికార్డు. నీ పాట రికార్డ్ చేసేటి దేవుడు. నువ్వు పరలోకం పోయినాక దేవుడు నువ్వు పోతే రివైండ్ చేస్తాడు, పోతే రివైండ్ చేస్తాడు చూసినావు అని. పోకపోతే అనుకో పాతాళం రివైండ్ చేస్తాడు. చూడు బిడ్డ, అందుకే నీకు తెచ్చిన ఎటు పోయినా పరేషాని. ఆస్తులన్నీ ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మనం బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా రఫ్ లెక్క 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు దాటిపోయింది కదా. 10 ఏళ్ళకు మనం ఇప్పుడు సాత్విక్ ఉన్నాడు, 10 ఏళ్ళకు ఇంకో 10 ఏళ్ళకి ఏ క్లాస్ ఉంటాడు? గ్రాడ్యుయేషన్ లో ఉంటాడు. మరి మనం అదే ఎల్కేజీలో కూర్చుంటే ఎట్లా? దేవుని సంఘంలో ఇంకా ఏ కేజీలో ఉన్నాం? ఏ కేజీలో ఈ కేజీలో వచ్చి కూర్చున్నాం కదా. మొన్న నేను చెక్ చేయించుకుంటే అంతకుముందు 106 ఉంటాయి. కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ మనం చూపించుకుంటే 81 ఉన్నాం. ఎంత దిగిపోయినా ఎందుకు అంటే దేవుని పనిలో తిరుగుతుంది, దిగిపోవాలి కదా. కనుక ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళగా ఉన్న ఈ కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు కోసము దేవునికి ఉపయోగకరమైన సాధనాలుగా మనము భూమి మీద వర్ధిల్లాలి. అట్లాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం రండి.